హాయ్ అండి, వెల్కమ్ టు Macherla skitchen&vlogs. నిన్నటి వీడియోలో చూసారు కదండి, నిమ్మకాయల్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఇంకా ఈ రసాన్ని కూడా ఎలా స్టోర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో ఈ నిమ్మ తొక్కలతో ఎంత నల్లగా ఉన్నా సరే రాగి బిందెల్ని ఎక్కువ రుద్దకుండానే తెల్లగా చేసేది పేస్ట్ చూపిస్తానండి. నిమ్మ తొక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇట్లా బరకగానే అవుతుంది, ఇందులో వాటర్ ఏం కలపలేము కదా. ఇంట్లో మిగిలిపోయిన పెరుగు ఉంటుంది కదండి, పులిసిన పెరుగు వేస్ట్గా పడేసేదేనండి. దీన్ని చెట్లకు వేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి వాటిల్లో కూడా వేసుకొని పేస్ట్ చేసుకొని రాగి బిందెల్ని రాగి వస్తువుల్ని క్లీనింగ్ చేసుకోవచ్చు. చూడండి, నేను మిక్సీ జార్లో వేసి కలిపి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను. అవసరమైతే కొన్ని నీళ్ళని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మొత్తం గ్రైండ్ చేసుకున్నానండి, పేస్ట్ ఇలా వచ్చింది. ఇప్పుడు దీంతో ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. చూడండి, రాగి బిందె ఎంత నల్లగా ఉందో. ఇది అటకపై నుంచి తీసానండి, చాలా రోజులు అవుతుంది ఇది తోమక. ఈ నిమ్మ తొక్కల్ని వేస్ట్గా పడేయాలనిపించలేదు నాకు, అందుకనే ఇట్లా రాగి బిందెల్ని క్లీనింగ్ చేస్తున్నానండి. పూజ సామాగ్రి అయినా సరే క్లీనింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది కాపర్ గ్లాస్ వాటర్ తాగేది. దీన్ని ఇప్పుడు క్లీనింగ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ దీనికి మొత్తం పేస్ట్ అప్లై చేయాలి, చేసి కాసేపు అలానే ఉంచాలండి. ఒక 2-3 మినిట్స్ ఉంచితే చాలు. ఇది ఫ్రీక్వెంట్గా వాష్ చేస్తుంటాం కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. అందులో పెట్టి తీయంగానే చూడండి కొంచెం వైట్గా అయింది. మీకు కావాలంటే ఈ పేస్ట్లో కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఒక 2-3 మినిట్స్ పాటు అట్లనే పక్కన పెట్టేసి తర్వాత బీనాతో రుద్ది కడిగేస్తే మొత్తం క్లీన్ అవుతుందండి. ఇది దేవుడి దగ్గరది చెంబండి, దీనికి కూడా అప్లై చేసి పక్కన పెట్టేస్తాను. తర్వాత ఇప్పుడు రాగి బిందెని క్లీన్ చేద్దాం. ఈ బిందెని క్లీన్ చేయక చాలా రోజులు అవుతుందండి. ఇలాంటి వాటికి మాత్రం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఈ పేస్ట్ని అప్లై చేసి ఒక 45 మినిట్స్ వరకు వదిలేసేయాలి, తర్వాత క్లీనింగ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు మొత్తం అప్లై చేస్తానండి. పేస్ట్ని బిందెకి మొత్తం థిక్ లేయర్ లాగా అప్లై చేసి ఒక 45 మినిట్స్ వదిలేస్తానండి. తర్వాత ఇప్పుడు గ్లాస్ని క్లీన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ గ్లాస్కున్న పేస్ట్ని ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సబీనా తీసుకొని తోమాలండి. ఇలా తోమడం వల్ల ఒక మచ్చ మరక కూడా ఏమి ఉండదు, మంచిగా క్లీన్ అవుతుంది. మొత్తం గ్లాస్ మొత్తం తోమిన తర్వాత వాష్ చేసిన తర్వాత ఒక క్లాత్తోని తుడిచి పక్కన పెట్టుకోవాలి. 45 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి రాగి బిందెని. ఇలా కలర్ కూడా మారుతుంది, చూడండి వైట్నెస్ వచ్చింది కదా కొంచెం. ఈ పేస్ట్తో ఒకసారి రుద్దాలండి. రుద్దిన తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ని మొత్తం తీసేసి ఇంకా కొంచెం నల్లగా ఉంటే మళ్ళీ కొంచెం పేస్ట్ అప్లై చేసుకోండి, లేదంటే సబీనాతో క్లీనింగ్ చేసుకోండి. నేనైతే సబీనాతో 2 టైమ్స్ తోమి కడిగేస్తున్నానండి. తర్వాత ఒక బట్ట తీసుకొని తుడిచేసి ఆరబెట్టుకోండి. దీన్ని మళ్ళీ అటకపైన పెట్టాలంటే ఒక ప్లాస్టిక్ కవర్లో మంచిగా క్లోజ్ చేసి పెట్టేసేయండి. మరకలు కూడా పడేయండి. అదేవిధంగా చెంబును కూడా క్లీన్ చేసి చూపిస్తాను. చూడండి, నేను ఈ స్టీల్ కడాయిని కూడా కింది కాపర్ ఉంది కదా అడుగు భాగాన, దాన్ని ఆ నీళ్ళల్లో మునిగేటట్టు పెట్టేసి క్లీనింగ్ చేసుకుంటున్నాను. ఇది కూడా మంచి క్లీన్ అయిపోయిందండి. చూడండి 3 ఎంత బాగా క్లీన్ అయ్యాయో. బయటే కాదండి, లోపల కూడా ఒక్క మరక లేకుండా చాలా బాగా క్లీన్ అయ్యాయి. మీరు కూడా అవసరమైతే ఈ టిప్ యూజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.